హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఈ లడ్డూను ఎలా తయారు చేసేసుకుందామో చూద్దాం. ఈ లడ్డు మనకు ఎంతో బలాన్నిస్తుంది. మళ్ళీ మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళు, బాడీ పెయిన్స్ ఉన్నవాళ్ళు, బోన్స్‌లో బలం లేని వాళ్ళు ఈ లడ్డూను రోజుకొకటి తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఈ లడ్డూని ఎలా తయారు చేసేసుకుందామో చూద్దాం. జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, పిస్తా పప్పు ఇవన్నీ కలిపి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మరి పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఫస్ట్ బాదం పప్పును అయితే ఒక 2 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాదం పప్పును ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు జీడిపప్పును కూడా వేసేయాలి. ఇప్పుడు ఈ జీడిపప్పును కూడా ఒక 2 మినిట్స్ నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి. అది కూడా వేగిపోయాక ఇప్పుడు పిస్తా పప్పు కూడా యాడ్ చేసి వీటిని కూడా ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎండు ద్రాక్ష కూడా వేసేయాలి. ఇప్పుడు పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవి కూడా వేసి అన్నిటిని మంచిగా రోస్ట్ లాగా వేయించుకోవాలి. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక పక్కన ప్లేట్లో ఇలా చల్లారే వరకు ఇలా పోసుకోవాలి. ఇలా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి స్వీట్‌నెస్ కోసం ఎండు ఖర్జూర ఇది ఒక పావు కేజీ తీసుకున్నాను. వీటిని మధ్యలో ఇలా గింజ ఉంటుంది కదా! అది తీసేసి మిగతా వాటినంతా మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అందులో సీడ్స్ అన్ని తీసి ఇలాగా మిక్సీలో వేసుకొని ఈ పేస్ట్‌ని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. అది మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకొని తర్వాత మళ్ళీ ప్యాన్‌లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వరకు వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా! పేస్ట్‌నంతా కూడా ఇలా నూనెలో వేయించుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ నెయ్యంతా వీటికి పట్టేలాగా ఇదంతా నెయ్యిలో మంచిగా వేగేలాగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఒక 2, 3 మినిట్స్ వరకు ఇలాగే నెయ్యిలో ఫ్రై చేయాలి. ఇలా మంచిగా ఇప్పుడు వేగిపోయింది కదా! ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఇందులో వేసి అంతా ఆ ఖర్జూరానికి పట్టేలాగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టుకొని అంతా ఒకసారి ఇలా స్పూన్‌తో అంతా కలుపుకోవాలి. ఇప్పుడు దించేసాం కదా! ఇందులో లాస్ట్‌కో చిన్నగా ఫ్లేవర్ కోసం మనం ఇలాచీ పౌడర్ వేసుకొని అంతా ఒకసారి ఇలా అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా ఖర్జూరం అంతా ఇలా డ్రై ఫ్రూట్స్‌కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒకసారి చేయితో కూడా అంతా ముద్దలాగా వచ్చేలాగా మనం చేయితోటి కూడా కలుపుకోవాలి. కొంచెం కాలుతుంది కదా! కొంచెం ఇప్పుడు కాసేపయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు, ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చుట్టేసుకోవడమే. ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా ఇలా చేసుకుంటే ఒక 2 వీక్స్ వరకు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఉంటుంది. టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది. అండ్ ఎంతో బలాన్ని కూడా ఇస్తుంది. ఈ లడ్డుని రోజులో ఒక్కసారైనా ఒక్కటి తింటే చాలు. మనకు కావాల్సిన పోషకాలన్నీ ఈ లడ్డు ద్వారా అందుతాయి. కాబట్టి
ఎప్పుడైనా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూను ట్రై చేయండి. ఎంతో బలాన్నిస్తుంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కూడా చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఈ డ్రై ఫ్రూట్ లడ్డూను మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఇందులో వేశాను. మీ దగ్గర ఏమేమైతే ఉంటాయో అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. కాబట్టి ఈ లడ్డూని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.